రక్తము కార్చి ప్రాణం పెట్టింది యేసయ్య. మిమ్మల్ని కృంగిపోనివ్వడు, మిమ్మల్ని కలవరపడనివ్వడు, మిమ్మల్ని బాధపడనివ్వడు, మిమ్మల్ని అవమానింపబడనివ్వడు, మిమ్మల్ని తలదించుకోనివ్వడు, మిమ్మల్ని వెనతిరిగనివ్వడు. ప్రతి స్థలంలో, ప్రతి పరిస్థితుల్లో దేవుడు మీ పక్షాన్ని నిలబడతాడు, మీ ప్రక్కన నిలబడతాడు. మీరున్న చోటనే, కృంగిపోతున్న స్థలంలోనే దేవుడు ఊహించని అద్భుతాలు మీ జీవితంలో దేవుడు చేయాలని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజమ్మా మన జీవితాలు, మన పరిస్థితులు, మన కుటుంబ పరిస్థితులు ఆలోచన చేస్తే చాలా సమస్యలు ఉన్నాయి, చాలా విషయాలు కృంగిపోతూ ఉన్నాం. ఎవరికి చెప్పుకోలేని బాధలు, బయట చెప్పుకుని ఊరట పడలేని ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి, అనుభవిస్తున్నాం. మన బాధలు మనమే అదిమి పెట్టుకొని తట్టుకుని అలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. నేను చూస్తున్నాడు, నేను ఎరిగిన దేవుడు అంటున్నాడు, అమ్మా బాబు కృంగిపోవద్దు, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నువ్వు కృంగిపోవద్దు, నేను నిన్ను సిగ్గుపరచను, ఎప్పటికీ నిన్ను సిగ్గుపరచను. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి బాధ నాకు తెలుసు, ప్రతి వేదన నాకు తెలుసు, నీ కన్నీరు నాకు తెలుసు.